చిన్నారులను ఆకట్టుకుంటూ వాళ్ళను చదువు వైపుగా అడుగులు వేయించాల్సిన అంగన్వాడీ కేంద్రం పశువుల పాక కంటే దారుణంగా తయారైంది. ఇదెక్కడో మారుమూల కుగ్రామం అనుకుంటే తప్పులో కాలసినట్లే. హైదరాబాద్ నగర శివార్లోని షాద్ నగర్లో ఉన్న అంబేద్కర్ కాలనీ అంగన్వాడీ పరిస్థితి. ఎలుకలు పాములు తిరుగుతున్న ఈ అంగన్వాడీ భవనంలోని పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. అందుకే పిల్లల సంఖ్య కూడా నామమాత్రంగా ఉంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం సమస్యల నిలయంగా మారింది. పక్కనే ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో అక్కడి నుంచి ఎలుకలు పాములు రావటం మామూలైపోయింది. అందుకే చిన్నారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బండలు పాడైపోయి ఎలుకలు పందికొక్కులు రంధ్రాలు చేయడంతో పాములు వచ్చి దూరుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పక్కనే ఉన్న శిథిల భవనం ఈ కేంద్రంలో నేల మీద బండలు సరిగా లేకపోవడం కారణంగా పిల్లల్ని అంగన్వాడీకి పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారని స్వయంగా అంగన్వాడీ నిర్వాహకురాలు చెబుతున్నారు. మేము ఇక్కడ ప్రైమరీ స్కూల్లో గత 3 years నుంచి రూమ్ ఇచ్చిండ్రు ఉన్నాము. కాకపోతే అందులో బండలన్నీ ఎలుకలు తవ్వి పాడు చేసినాయి. ఇంకా ఇంతకుముందు గత సంవత్సరం కూడా బాగా చేస్తామని అన్నారు, ఎవరు బాగా చేయించలేదు. ఇప్పుడు ఫండ్స్ వచ్చినాయి, బాగా చేస్తున్నామని తోగుతున్నారు, కానీ ఇంకా బాగా చేయించలేదు. పిల్లల్ని కూడా తక్కువ పంపిస్తున్నారు. అది ఎవరు బాగా చేస్తారో కానీ ఇంతవరకు బాగా చేస్తలే. పిల్లల స్ట్రెంత్ తగ్గింది, వాళ్ళకి పురుగులు పాములు ఎలుకలు అవి వస్తున్నాయి. దానివల్ల మాకు చాలా భయంగా ఉంది. వర్షం వస్తే అయితే స్కూల్ మూసేసుకున్న పరిస్థితే వస్తుంది. తల్లులు దీని గురించి ఏం చర్య తీసుకుంటలేరని పిల్లల్ని ప్రైవేట్కి పంపడం, ఇంటి దగ్గర పెట్టుకోవడం అట్లాంటివి చేస్తుంది. ఎవరైనా చర్య తీసుకొని మాకు తొందరగా స్కూల్ బాగా అయ్యేటట్లు చూడగలరని కోరుతున్నాను. ఇదిలా ఉంటే పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అక్కడ పనిచేసే ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేస్తున్నారు. రాత్రి సమయంలో సమీప కాలనీ వాసులు గోడలు దూకి అంగన్వాడీ కేంద్రంలోకి వచ్చి మద్యం సేవిస్తున్నారని కూడా చెబుతున్నారు. స్కూల్ బిల్డింగ్ పక్కలే ఇక్కడ పాతది హాస్టల్ బిల్డింగ్ ఉండేది ఇంతకుముందు. అది పూర్తిగా శిథిలావస్థలో చేరి అక్కడ మొత్తం పిచ్చి మొక్కలు గోడలు కూలిపోయి అంతా అప్రిషియేట్గా ఉంది. అయితే దాని వెంబడే కొంచెం అధికారులు చొరవ తీసుకొని దాని పక్కనే అంగన్వాడీ సెంటర్ ఉంది, స్కూల్ ఉంది. చిన్న చిన్న పిల్లలు 3-4 ఏళ్ళ పిల్లలు అంగన్వాడీ పిల్లలు దాన్ని ఆనుకొని గోడకు ఆనుకునే సెంటర్ ఉంది కాబట్టి అక్కడ నుంచి పాములు దోమలు ఈగల బిడ్డ ఎక్కువైపోయింది. కాబట్టి అధికారులు దయచేసి వెంటనే దీనిపై చొరవ తీసుకొని ఇక హాస్టల్ పాత శిథిలావస్థలో ఉన్నటువంటి హాస్టల్ బిల్డింగ్ని క్లీన్ చేసేసి దాన్ని మాకు ఇక్కడ ఈ సమస్యని తొలగించగలరని కోరుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గూడెం దుక్కి కూడా నైట్లో వేరే వాళ్ళు చాలామంది ఇట్లా వచ్చి ఇక్కడ తాగడం కానీ మొత్తం సీసాలు పలగొట్టి ఇక్కడ మా స్కూల్ ఆవరణలో. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తామని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు.